హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మేము మన మనీ పర్స్ ఛానల్ కామన్ మ్యాన్కి అవసరం కంప్లీట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎవ్రీ వెడ్నెస్డే ఈవినింగ్ అలాగే సాటర్డే మార్నింగ్ వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటాం. ఈ వీడియో విషయంకి వచ్చినట్టయితే స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్లో ఇది పార్ట్ 4 వీడియో. దీనికి ముందు ఆల్రెడీ 3 పార్ట్స్ని అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే కంప్లీట్ ప్లేలిస్ట్ని ఇక్కడ ఐ బటన్లోని అలాగే ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడొచ్చు. మీకు గుర్తున్నట్టయితే ఈ సిరీస్లో లాస్ట్ పార్ట్ వీడియోలో మనం ఈపీఎస్ గురించి, పీఈ రేషియో గురించి, మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి నేర్చుకున్నాం కదా. అలాగే ఫస్ట్ 3 పార్ట్స్లో నేను మీకు సెబీ వెబ్సైట్ గురించి, స్టాక్ ఎక్స్చేంజెస్ వెబ్సైట్స్ గురించి చెప్పాను కదా. ఈ వీడియోలో నేను ఇంకొక కొత్త వెబ్సైట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. బేసికల్ నేను ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ చేస్తుంటాను మన ఛానల్లోని. ఆ వీడియోస్లోని నేను యాక్చువల్లీ ఏదైతే డేటా తీసుకుంటానో ఆ డేటాలో 60% ఆర్ ఐ కెన్ సే 70% డేటా నేను ఈ వెబ్సైట్ నుంచే తీసుకుంటుంటాను అనమాట. కంప్లీట్గా కాకపోయినా ఆ వెబ్సైట్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ వీడియోలోని. అండ్ ఫర్దర్ వీడియోస్లోని ఆ వెబ్సైట్ని యూస్ చేసుకొని రీసెర్చ్ ఎలా చేయాలన్నది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాను. ముందుగా నేను స్టాక్ మార్కెట్లో బిగినర్స్ తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. లాస్ట్ వీడియోలోని, ఈ సిరీస్ లాస్ట్ వీడియోలో నేను ఈపీఎస్ గురించి, పీఈ రేషియో గురించి, మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి నేర్పించాను కదా. నేర్పించి వాటిని ఎక్కడ యూజ్ చేయాలో చెప్పలేదు. చాలామంది వ్యూవర్స్ అడిగారు అనమాట, సార్ మీరు నేర్పించారు, ఈ వాల్యుయేషన్స్ గురించి, ఫార్ములాస్ గురించి నేర్పించారు, బాగానే ఉంది, బట్ వీటిని ఎక్కడ యూజ్ చేయాలో మీరు నేర్పించకపోతే మేము ఇవి నేర్చుకుని ఏం లాభం అని చెప్పి అడిగారు అనమాట. వాళ్ళకి నేను చెప్పాలనుకున్న ఆన్సర్ ఏంటంటే, ఎస్ నేను నేర్పించలేదు అండ్ నేను ఇంటెన్షనల్లీ నేర్పించలేదు. ఎందుకు నేర్పించలేదు చెప్తాను చూడండి. నేను పీఈ రేషియో గురించి చెప్పిన తర్వాత మీకు పీఈ రేషియో లోగా ఉండాలి, హైగా ఉన్నట్టయితే ఆ స్టాక్ ఎక్స్పెన్సివ్లో ఉన్నట్టు అని చెప్పి నేను మీకు జనరల్గా పీఈ రేషియో గురించి చెప్పినప్పుడు అంతకని చెప్పలేం కాబట్టి ఆ మాత్రం చెప్పేసి వదిలేసాను అనుకోండి. మీరు ఏం చేస్తారంటే బేసికలీ ఒక స్టాక్ని చూసి ఈ స్టాక్ యొక్క పీఈ రేషియో ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్లో ఉన్నది, ఈ స్టాక్ యొక్క పీఈ రేషియో లోగా ఉన్నది కాబట్టి ఇది చీప్గా ట్రేడ్ అవుతుందని కంక్లూజన్లోకి డైరెక్ట్ జంప్ కొట్టేస్తారన్నమాట. అలా పీఈ రేషియో ఆధారంగానే, ఓన్లీ పీఈ రేషియో ఆధారంగానే కంక్లూజన్లోకి వెళ్ళకూడదని చెప్పి నేను ఇంటెన్షనల్లీ చెప్పలేదు. ఇక్కడ మీకు ప్రాక్టికల్లీ ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. ఇది నా ఎక్స్పీరియన్సే. నేను ఇనీషియల్గా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు ఒక అతని దగ్గర ఈ పీఈ రేషియో గురించి నేర్చుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పీఈ రేషియో ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు, యాక్చువల్లీ ఎంత లోగా ఉంటే మనకు అంత మంచిదే అని చెప్పారన్నమాట. నేను వెంటనే వెనక్కి వచ్చి ఇంకా స్టాక్ మార్కెట్లో స్టాక్ వాల్యుయేషన్స్లో కింగ్ అయిపోయాను అని చెప్పి పీఈ రేషియో ఆధారంగా నేను అప్పటికి నా పోర్ట్ఫోలియోలో కొన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పెన్సివ్గా ఉన్న స్టాక్స్ అన్నిటిని అమ్మేసి ఆ సెక్టర్స్లోని లో పీఈ రేషియోలో ఉన్న స్టాక్స్ అన్నిటిని కొన్నాను అనమాట. నేను అప్పుడు ఎంత పెద్ద తప్పు చేశానో నాకు రియలైజ్ అవ్వడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ఓన్లీ పీఈ రేషియో ఆధారంగా మనం వాల్యుయేషన్ డెసిషన్స్ తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదన్నమాట. నేను పీఈ రేషియో గురించి చెప్పిన తర్వాత మీకు ఆ పీఈ రేషియో ఎక్కువ ఉండాలో తక్కువ ఉండాలని మీకు చెప్పాను అనుకోండి, దట్ ఈజ్ నాట్ రైట్. మీరు రాంగ్ కంక్లూజన్లోకి వెళ్ళిపోతారు. నేను ఏదైతే తప్పు చేశానో మీరు అలాంటి తప్పు చేయకుండా ఉంటారని చెప్పి నేను ఇంటెన్షనల్లీ దాని గురించి చెప్పలేదన్నమాట. ఈ బేసిక్స్ ఏవైతే మీకు ఈ సిరీస్లో నేర్పిస్తున్నాయి ఇవి నాకు తెలిసి మ్యాక్సిమం ఇంకొక 2 వీడియోస్లో బేసిక్స్ మొత్తం కవర్ అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఆ సిరీస్లో నేను వాల్యుయేషన్స్ వీడియోలోని మనం ఈ బేసిక్ సిరీస్లో నేర్చుకున్న వాల్యుయేషన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్లస్ మరికొన్ని వాల్యుయేషన్ పారామీటర్స్ని యూజ్ చేసి ఒక స్టాక్ని ఎలా వాల్యూ చేయాలన్నది నేర్చుకుందాం అన్నమాట. సో కంగారు పడకండి, నేను ఇంటెన్షనల్లీ మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని చెప్పి స్టెప్ బై స్టెప్ నేర్పిద్దామని స్కిప్ చేస్తున్నాను అనమాట. ఒక పీఈ రేషియో గురించి చెప్పిన తర్వాత లోగా ఉండాలా, హైగా ఉండాలా, లేకపోతే ప్రైస్ టు బుక్ వాల్యూ గురించి చెప్పిన తర్వాత లోగా ఉండాలి, హైగా ఉండాలా అని చెప్పి ఈ ఒక్క వాల్యుయేషన్ కంక్లూషన్స్ని మీకు చెప్పేయకుండా మొత్తం అన్ని నేర్పించాక ఆర్గనైజ్గా చెప్పినట్టయితే మీరు రైట్ డెసిషన్ తీసుకోవచ్చు అండ్ మీ స్టాక్ పోర్ట్ఫోలియోలోని మీరు రైట్ స్టాక్స్ని ఎంచుకోవచ్చు అని చెప్పి నేను మీకు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండాలని చెప్పి నేను స్కిప్ చేస్తున్నాను. అన్నీ క్లియర్గా మొత్తం అన్నీ మనం ఈ సిరీస్లో కవర్ చేద్దాం, కంగారు పడకండి. అలాగే మన వ్యూవర్స్లో ఇంకొంతమంది కింద కామెంట్ బాక్స్లో ఏం అడుగుతున్నారంటే, సార్ మీరు ఈ బేసిక్ సిరీస్లో మరీ బేసిక్స్ నేర్పిస్తున్నారా అంటున్నారు. ఎస్ అండి, నేను బేసిక్సే నేర్పిస్తున్నాను. బేసిక్ సిరీస్లో అడ్వాన్స్ టాపిక్స్ మాట్లాడతాను, బేసిక్సే మాట్లాడతాను కదా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేసికల్లీ నేను ఈ బేసిక్ సిరీస్లోని బేసిక్స్ ఏవైతే మాట్లాడుతున్నానో ఇవి మీకు తెలిసి ఉండొచ్చు, బట్ కానీ అందరికీ తెలియాలని రూల్ లేదు కదా. సో ఎవరికైతే తెలియదో నేను వాళ్ళ గురించి ఈ బేసిక్స్ మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఈ బేసిక్స్ నేర్పించిన తర్వాత నేను ఇంకొంచెం అడ్వాన్స్ టాపిక్స్కి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నాకు తెలుసు, నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోనే వెళ్తున్నాను. మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన బిగినర్స్లో చాలామందికి అర్థం కాని పాయింట్ని డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే ఏదైనా ఒక రోజున స్టాక్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది బాగా, లేదా ఎందుకు పడుతుంది అన్న పాయింట్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై అండి. బేసికలీ ఎప్పుడైతే ఆ స్టాక్ని కొనడానికి బయర్స్ ఎక్కువ మంది వస్తారో అప్పుడు ఆ రోజు ఆ స్టాక్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక స్టాక్ని అమ్మడానికి సెల్లర్స్ ఎక్కువ మంది వస్తారో అప్పుడు ఆ స్టాక్ ప్రైస్ పడుతుంది అన్నమాట. దీనికి నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని మాట్లాడతాను.
లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉన్నది. ఈ స్టాక్‌ని ఒక రోజున 100 మంది కొనడానికి రెడీగా ఉన్నారు. కానీ అమ్మడానికి 10 మందే ఉన్నారనుకోండి. అప్పుడు ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. అదే ABC అనే కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ యొక్క స్టాక్‌ని అమ్మడానికి 100 మంది ఉన్నారు. కానీ కొనడానికి 10 మందే ఉన్నారు. అప్పుడు ఆ స్టాక్ ప్రైస్ ఏమవుతుంది? పడుతుంది. దీన్ని కొంచెం ప్రాక్టికల్లీ మనం నేర్చుకుందాం. నేను ఈ వీడియోని 11th ఆగస్ట్ రోజున రికార్డ్ చేస్తున్నాను. నేను ఈ వీడియో రికార్డ్ చేసే ముందు రోజు దివీస్ ల్యాబొరేటరీస్ యొక్క స్టాక్ 12% పైనే పెరిగింది. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే సాటర్డే రోజు అంటే 8th ఆగస్ట్ రోజున వీళ్ళు చాలా మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో వీళ్ళు అంత మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసేసరికి ఇన్వెస్టర్స్లో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది ఈ స్టాక్ మీద. అండ్ అలాగే ఈ కంపెనీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుందని హోప్తోని ఈ స్టాక్ని ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో ఎక్కువ మంది బయర్స్ ఎప్పుడైతే వచ్చారో స్టాక్ ప్రైస్ బాగా పెరిగింది. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ కంపెనీ అలాగే మంచి గ్రోత్ని డెలివర్ చేస్తున్నట్టయితే ఈ స్టాక్ ప్రైస్ అలాగే పెరుగుతూ వెళ్తుంది. బట్ దీనికి కాంట్రరీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ప్రాక్టికల్ కేస్ కాదు, బట్ కానీ మీకు అర్థం అవడానికని ఒక కాంట్రరీ ఎగ్జాంపుల్ చెప్తాను. 11th రోజున స్టాక్ 12% పెరిగిందని చెప్పాను కదా. 12th రోజున యూఎస్ఎఫ్డిఏ అంటే ఎవరంటే బేసికలీ మన ఇండియాలోని సెక్యూరిటీస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారని చెప్పాను, సెబీ అని చెప్పాను కదా ఫస్ట్ పార్ట్లోని. అలాగే యూఎస్లోని డ్రగ్స్ని రెగ్యులేట్ చేసేది యూఎస్ఎఫ్డిఏ అన్నమాట. ఈ దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మేజర్గా ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటారు అన్నమాట. వీళ్ళు డ్రగ్స్ని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. యూఎస్ఎఫ్డిఏ వీళ్ళ నుంచి ఏవైతే డ్రగ్స్ వస్తాయో వాటి మీద ఇంపోర్ట్ బ్యాన్ విధించింది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? స్టాక్ ప్రైస్ ఒక్కసారి పడిపోతుంది. ఎందుకంటే బికాస్ ఫ్యూచర్లోని వీళ్ళు ఏవైతే ప్రాఫిట్స్ డెలివర్ చేస్తారని హోప్తో ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ హోప్ అన్నది బ్రేక్ అయిపోద్ది. ఎందుకంటే బికాస్ వాళ్ళ మీద ఇంపోర్ట్ బ్యాన్ పడిపోయింది కాబట్టి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు కదా యూఎస్కి. సో వాళ్ళు ఫ్యూచర్ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ప్రాఫిట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందని వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సెల్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? స్టాక్ ప్రైస్ వెంటనే బాగా పడిపోవడం స్టార్ట్ అవుతుంది కదా. అది కూడా ఎంత ఎలా పడిపోద్ది అంటే ముందు రోజు ఎంతైతే పెరిగిందో దానికన్నా ఎక్కువే పడిపోద్ది. అవునా? ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఏదైతే ఫస్ట్ ముందు రోజు 11th రోజు ఎవరైతే కొన్నారో వాళ్ళు కొన్నది ఏంటంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క బిజినెస్ బాగా గ్రో అవుతుందన్న హోప్తో కొన్నారు. అండ్ అలాగే 12th రోజు ఎవరైతే అమ్మారో అమ్మిన వాళ్ళు ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పడిపోతాయన్న ఫియర్తో అమ్మడం స్టార్ట్ చేశారు కదా. సో ఈ రెండింటిలోని డిమాండ్ అండ్ సప్లై గేమ్ అనేది క్లియర్గా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది. అదేంటంటే చాలామంది ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్ ఎలా పెరిగింది అని చెప్పి స్టాక్ ప్రైస్ ఆధారంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా చేయడం రాంగ్. ఎందుకంటే ఫ్యూచర్లోని మీరు కొన్న స్టాక్ పెరగాలంటే ఒక్కొక్కసారి షార్ట్ టర్మ్లో పెరుగుతుంటే బట్ కానీ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ కన్సిస్టెంట్గా పెరగాలంటే ఆ స్టాక్ కొనడానికి డిమాండ్ వస్తూ ఉండాలి. డిమాండ్ ఎప్పుడు వస్తుంది? ఆ కంపెనీ యొక్క బిజినెస్ కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నప్పుడే వస్తుంది కదా. అదే బిజినెస్ గ్రో అవ్వట్లేదు, ప్రాఫిట్స్ గ్రో అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. రానప్పుడు స్టాక్ ప్రైస్ కూడా పెరగదన్నమాట. మనం స్టాక్స్ లైక్ HDFC బ్యాంక్ కానీ హిందుస్థాన్ యూనిలివర్ కానీ ఇలాంటి స్టాక్స్ కన్సిస్టెంట్గా ఓవర్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి పెరగడం మనం చూస్తున్నాం కదా. ఇవి ఎందుకు పెరుగుతున్నాయంటే వాళ్ళ బిజినెసెస్ కూడా అలా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ స్టాక్ ప్రైసెస్ కూడా అలా పెరగడం మనం చూస్తున్నాం అన్నమాట. సో మీరు గుర్తుంచుకోండి, నెక్స్ట్ టైం ఏదైనా స్టాక్ కొనేటప్పుడు ఆ బిజినెస్ నెక్స్ట్ 5-10-15 ఇయర్స్లో ఎలా గ్రో అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేయడానికి ప్రయత్నించి అప్పుడు డెసిషన్ తీసుకోండి. కానీ స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది ఫ్యూచర్లో కూడా ఎలా పెరుగుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మాత్రం తీసుకోవద్దు. ఓన్లీ బిజినెస్ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఒక్కొక్కసారి చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి యావరేజ్ కంపెనీస్ కానీ జంక్ కంపెనీస్ కానీ ఈ స్టాక్స్ కూడా పెరిగిపోతుంటాయి కదా, వాటి బిజినెస్ సరిగ్గా లేకపోయినా కూడా పెరిగిపోతుంటాయి కదా అని చెప్పి. ఎస్, షార్ట్ టర్మ్లో ఒక్కొక్కసారి న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ ఆధారంగా కానీ లేకపోతే బయర్స్ వచ్చినప్పుడు ఆ బయర్స్ ఆధారంగా కానీ ఈ జంక్ కంపెనీస్ యావరేజ్ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైసెస్ కూడా పెరిగిపోతుంటాయి. బట్ కానీ ఇది లాంగ్ టర్మ్ నేచర్ కాదండి. ఇది ఒక 6 నెలలు సంవత్సరం ఇలా పెరుగుతాయి. లాంగ్ టర్మ్ అంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఒక స్టాక్ మనకి మంచి గ్రోత్ డెలివర్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కన్సిస్టెంట్గా ఆ 10-15 ఇయర్స్ గ్రో అవుతూ ఉండాలి. ఆ కంపెనీ యొక్క బిజినెస్ గ్రో అవుతుండాలి. అప్పుడే ఆ స్టాక్ ప్రైస్ కూడా మంచి గ్రోత్ని మనకి డెలివర్ చేయగలదు. సో మనం ఈ డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ద్వారా నేర్చుకున్న ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే బేసికలీ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా గ్రో అవబోతుంది నెక్స్ట్ 10-15 ఇయర్స్లో, అలాగే ఆ ఇండస్ట్రీ ఎలా గ్రో అవబోతుంది, ఇవన్నీ ఎస్టిమేట్ చేసిన తర్వాత గ్రోత్ బాగా కనబడినప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే బికాస్ గ్రోత్ బాగున్నప్పుడే డిమాండ్ కన్సిస్టెంట్గా వస్తుంది. డిమాండ్ కన్సిస్టెంట్గా వచ్చినప్పుడే స్టాక్ ప్రైస్ కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. అలాగే ఇక్కడ మన వ్యూవర్స్లో కొంతమందికి ఇలాంటి డౌట్ కూడా రావచ్చు. మీరేమో బిజినెస్ బాగా గ్రో అయితే స్టాక్ ప్రైస్ కూడా లాంగ్ టర్మ్లో బాగా గ్రో అవుతుందని చెప్తున్నారు కదా. కొన్ని కేసుల్లోని కొన్ని కంపెనీస్ యొక్క బిజినెస్ బాగా గ్రో అవుతుంది బట్ స్టాక్ ప్రైస్ గ్రో అవుతుంది ఎందుకు అని చెప్పి. ఇక్కడ నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే
ఆ కంపెనీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా 99% కేసెస్లోని ఏదో ఒక ఇష్యూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడే మంచి బిజినెస్ గ్రోత్ డెలివర్ చేస్తున్నా కూడా స్టాక్ ప్రైస్ గ్రో అవ్వకుండా ఉంటుంది. చాలా రేర్ కేసెస్లోని బిజినెస్ బాగా గ్రో అవుతూ మేనేజ్మెంట్ క్వాలిటీ కూడా బాగుండి ఏ ఇష్యూస్ లేకుండా స్టాక్ అండర్ వాల్యూలో ట్రేడ్ అవ్వడం అన్నది చాలా రేర్ ఫినామినా అన్నమాట. మనకి కొన్ని రేర్ కేసెస్లోనే అలా దొరుకుతుంటుంది. మీరు ఏదైనా ఇష్యూ ఉన్నదో లేదో ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఏ ఇష్యూ కనబడలేదు, స్టిల్ స్టాక్ అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది అనిపించింది అనుకోండి, వెంటనే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే బికాస్ అది ఆపర్చునిటీ అన్నమాట. బేసికల్ అలాంటి ఆపర్చునిటీ దొరికినప్పుడు మనం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ ఎప్పుడైతే ఆ కంపెనీని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో డిమాండ్ అన్నది వస్తుంది కదా, ఆ డిమాండ్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. ఇలాంటి కేసులు చాలా రేర్గా దొరుకుతాయి. దొరికినప్పుడు మాత్రం వీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్ టు ది మ్యాక్సిమం. మీకు ఇప్పుడు ఇంకొన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్పిస్తాను. వీటిని థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా నేర్పిస్తే మీకు కొన్ని రోజులు గుర్తుండిపోతాయి. సో ల్యాప్టాప్ తీసుకొని నేర్పిస్తాను. మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఒక మంచి వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను బిగినింగ్లో చెప్పాను కదా, నా ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్లోని 50-60% అనాలిసిస్ నేను ఈ వెబ్సైట్లోనే చేస్తాను. ఈ వెబ్సైట్ పేరు screener.in, www.screener.in. ఈ screener.inలో నేను ఇప్పుడు మీకు నేర్పించబోయే కాన్సెప్ట్ పేరు బుక్ వాల్యూ. ఈ బుక్ వాల్యూని మీకు నేర్పించడానికి నేను ఏదైనా స్టాక్ని ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. లెట్స్ సే ఐ విల్ టేక్ రిలయన్స్. ఓకే, ఇక్కడ రిలయన్స్ అని టైప్ చేయగానే మనం ఏదైనా కంపెనీని సెర్చ్ చేయొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కేసు గురించి రిలయన్స్ని తీసుకున్నాను. రిలయన్స్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ రిలయన్స్ స్టాక్ ఒక వేరియస్ పారామీటర్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ మీకు బుక్ వాల్యూ అని కనబడుతుంది కదా, 715. ఇది యాక్చువల్లీ రిలయన్స్ ఒక బుక్ వాల్యూ కాదు, ఇది బుక్ వాల్యూ పర్ షేర్. బుక్ వాల్యూ అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి. ఈ బుక్ వాల్యూ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికలీ ఏదైనా కంపెనీ ఒక బ్యాలెన్స్ షీట్ మనం చూస్తున్నప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్లో మనకి ఆ కంపెనీ యొక్క అసెట్స్ కనబడతాయి కదా. అసెట్స్ ఏవైతే ఉంటాయో అసెట్స్లోంచి లైబిలిటీస్ అంటే ఆ కంపెనీకి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు తీసేస్తే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అది ఆ కంపెనీ యొక్క బుక్ వాల్యూ అవుతుంది అన్నమాట. ఈ బుక్ వాల్యూ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే బేసికల్లీ ఈ బుక్ వాల్యూని మనం టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీవి, మీకు ముందు వీడియోలో బీఎస్సీ సైట్లోకి వెళ్ళి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కడికి వెళ్ళి చూడాలో నేర్పించాను కదా. ఒక కంపెనీ యొక్క ఆ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ని ఈ బుక్ వాల్యూతో డివైడ్ చేసామనుకోండి, మనకి బుక్ వాల్యూ పర్ షేర్ వస్తుంది అన్నమాట. ఈ బుక్ వాల్యూ పర్ షేర్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ కొలాప్స్ అయిపోయింది అనుకుందాం, ఆ కంపెనీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ప్రయారిటీ లయబిలిటీస్కి వెళ్ళిపోతుంది. అంటే అప్పులు ఏవైతే తీర్చాలో అప్పులన్నీ తీర్చేస్తారు. తీర్చేగా మిగిలిన డబ్బులు ఏవైతే మిగులుతాయో షేర్ హోల్డర్స్కి వాళ్ళు ఎన్నైతే షేర్స్ హోల్డ్ చేస్తారో దాన్ని బట్టి బుక్ వాల్యూ ఆధారంగా డివైడ్ చేసిస్తారు అని చెప్పి థియరిటికల్లీ చెప్తారు. బట్ కానీ ప్రాక్టికల్లీ మన ఇండియాలో ఇవన్నీ నడవలేండి. బట్ యా, లెట్స్ అండర్స్టాండ్ బుక్ వాల్యూ ఏం చెప్తుందంటే ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ని మనకు చెప్తుంది అన్నమాట. బేసికలీ ఆ కంపెనీ దగ్గర అసెట్స్లోంచి లయబిలిటీస్ తీసేగా ఆ కంపెనీ దగ్గర ఎంత అసెట్స్ ఉన్నాయి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ డివైడ్ చేస్తే మనకి ఈచ్ షేర్ యొక్క బుక్ వాల్యూ ఎంత ఉన్నది, బుక్ వాల్యూ పర్ షేర్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు బుక్ వాల్యూ ఫార్ములా చూసాం కదా, టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. బుక్ వాల్యూ పర్ షేర్ ఫార్ములా ఏంటంటే ఈ టోటల్ బుక్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ బుక్ వాల్యూని టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్తో డివైడ్ చేస్తే మనకి బుక్ వాల్యూ పర్ షేర్ వస్తుంది అన్నమాట. మీరు రిలయన్స్ ఇక్కడ చూసిన ఈ 715 రూపీస్ బుక్ వాల్యూ పర్ షేర్. నౌ ఈ బుక్ వాల్యూ పర్ షేర్ మనకి ఇంకొక పారామీటర్ని కూడా నేర్పిస్తుంది, ప్రైస్ టు బుక్ వాల్యూ. ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ ఒక ఫార్ములాలోకి మనం వెళ్ళినట్టయితే ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ ఫార్ములా ఏంటంటే షేర్ ప్రైస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ పర్ షేర్. మళ్ళీ మనం స్క్రీనర్లోకి వెళ్ళిపోదాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క కరెంట్ షేర్ ప్రైస్ 2120 రూపీస్. ఈ 2120ని మనం 715 రూపీస్తో డివైడ్ చేస్తే మనకి బుక్ వాల్యూ పర్ షేర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్క్రీనర్లో అది కూడా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు క్యాలిక్యులేట్ చేయకుండా. అది మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యాడ్ రేషియోస్లోని మీరు మెనీ రేషియోస్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్రైస్ టు బుక్ వాల్యూ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.96 టైమ్స్ ప్రైస్ టు బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. బేసికలీ స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటంటే రిలయన్స్ యొక్క బుక్ వాల్యూ పర్ షేర్ 715 రూపీస్లో ఉంటే మార్కెట్ వాల్యూ మాత్రం 2120 రూపీస్లో ఉన్నది. ఎందుకంత ఎక్కువగా ఉన్నది బుక్ వాల్యూ కన్నా. బేసికలీ మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైనా కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ప్రజెంట్ అంటే బుక్ వాల్యూని మనం చూసామనుకోండి, బుక్ వాల్యూ మనకి ఏం చెప్తుంది,
ప్రెజెంట్ ఆ కంపెనీ యొక్క అసెట్స్‌లోంచి లయబిలిటీస్ తీసేస్తే ఎంతైతే వాల్యూ ఉన్నదో అది మనకి బుక్ వాల్యూ చెప్తది కదా! బట్ కానీ మార్కెట్ వాల్యూలో ఏం జరుగుతదంటే ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్‌ని కూడా కన్సిడర్ చేసి మార్కెట్ వాల్యుయేషన్ ఇస్తదన్నమాట. బేసికల్లీ ఏదైనా కంపెనీ ఫ్యూచర్‌లో కూడా మంచి ప్రాఫిటబిలిటీ జనరేట్ చేస్తది, బిజినెస్‌ని బాగా గ్రో చేస్తదనుకోండి, ఆ కంపెనీకి ఇంకొంచెం ఎక్కువ వాల్యుయేషన్ అనేది వస్తది. ఇక్కడ మీతో ఇంకొక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. మనం జనరల్లీ ఐటీ కంపెనీస్ యొక్క బుక్ వాల్యూ చూసామనుకోండి. నేను ఇక్కడ టీసీఎస్ యొక్క బుక్ వాల్యూ తీస్తాను. టీసీఎస్ ఒక బుక్ వాల్యూ చూస్తే 224 ఉన్నది. కానీ స్టాక్ ప్రైస్ ఏమో 2283 ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఐటీ కంపెనీస్ దగ్గర అసెట్స్ ఎక్కువగా ఉండవు. నార్మల్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో కానీ, కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్‌లో కానీ, లేకపోతే వేరే ఇంకేదైనా మైనింగ్ రిలేటెడ్ కంపెనీస్‌లో కానీ వాళ్ళ దగ్గర అసెట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అసెట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అసెట్స్‌లోంచి లయబిలిటీస్ తీసేస్తే వాళ్ళ బుక్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటది. బట్ కానీ మనం టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్‌లో చూసినట్టయితే వాళ్ళ దగ్గర అసెట్స్ తక్కువగా ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అన్ని ఇంటెలెక్చువల్ అసెట్సే అన్నమాట. అందుకని వీళ్ళ బుక్ వాల్యూ తక్కువగా ఉంటది. వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా యాక్చువల్లీ మిగిలిన స్టాక్స్‌తో కంపేర్ చేస్తే ఎక్కువగా ట్రేడ్ అవుతుంటాయి. అందుకని మనం ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో ఆధారంగా అనాలిసిస్ చేస్తున్నాం అనుకోండి, మనం సేమ్ సెక్టర్ ఆర్ సేమ్ ఇండస్ట్రీలో రన్ అవుతున్న కంపెనీస్‌ని కంపేర్ చేయడమే కరెక్ట్. ఐటీ కంపెనీని లేదా బ్యాంక్‌ని కంపేర్ చేసి ప్రైస్ టు బుక్ వాల్యూ ఆధారంగా అనాలిసిస్ చేయడం రాంగ్. మనం ఇప్పుడు బుక్ వాల్యూ గురించి నేర్చుకున్నాం కదా, మీకు ఇంకొన్ని కాన్సెప్ట్స్ నేర్పిస్తాను. bseindia.comలోకి వెళ్దాం. bseindia.com లెట్స్ సే ఇక్కడ ఐటీసీని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. కార్పొరేట్ యాక్షన్స్. ఇక్కడ ఈ కార్పొరేట్ యాక్షన్స్‌లో మీకు డివిడెండ్ అని కనబడుతుంది కదా! ఈ డివిడెండ్ అంటే ఏంటంటే బేసికల్లీ ఏదైనా కంపెనీ ఒక సంవత్సరంలో ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తదో ఆ జనరేట్ చేసిన ప్రాఫిట్‌లో కొంచెం పార్ట్‌ని షేర్ హోల్డర్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటది. కాకపోతే వాళ్ళకి ఎలా షేర్ చేస్తారు? ఈ డివిడెండ్ రూపంలో షేర్ చేస్తారు. ఈ డివిడెండ్ అనౌన్స్ చేసేటప్పుడు చాలా వరకు ఎలా అనౌన్స్ చేస్తారంటే 100% డివిడెండ్, 1000% డివిడెండ్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. 100% డివిడెండ్ అనగానే కొత్తగా స్టాక్ మార్కెట్‌లో వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తదంటే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఒక షేర్ 203 రూపీస్‌లో ట్రేడ్ అవుతుంది. 100% డివిడెండ్ అంటే నాకు డివిడెండ్ కూడా 203 రూపీస్ వస్తదా అని చెప్పి. కాదండి. ఈ డివిడెండ్ వచ్చేది ఫేస్ వాల్యూ ఆధారంగా అన్నమాట. ఇక్కడ చూద్దాం వీళ్ళు ఎంత అనౌన్స్ చేశారు. వీళ్ళు క్లియర్‌గానే ఇచ్చారు బీఈసీ వాళ్ళు 10.15 అని చెప్పి. ఫేస్ వాల్యూ 1 ఉన్నది కదా! వీళ్ళు 10 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేశారు. వేరే ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. మనీ కంట్రోల్‌లోకి వెళ్దాం. moneycontrol.comలోని ఐటీసీ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకి డైరెక్ట్‌గా కార్పొరేట్ యాక్షన్ సెక్షన్‌లోకి వచ్చేయచ్చన్నమాట. ఇక్కడ డివిడెండ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి వీళ్ళు 1015% డివిడెండ్ అని చెప్తున్నారు. ఈ 1015% డివిడెండ్ అంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతారన్నమాట. 1015% డివిడెండా అని చెప్పి. బేసికల్లీ ఐటీసీ స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ ₹1 కదా! వీళ్ళు ఇస్తున్న డివిడెండ్ ఎంత? ₹10.15. సో, ₹1కి ₹1 ఇచ్చారనుకోండి, నార్మల్‌గా మార్కెట్ ఏమంటదంటే 100% డివిడెండ్ అంటదన్నమాట. అదే ₹1 ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్‌కి ₹10.15 డివిడెండ్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు 1015% డివిడెండ్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో, కొత్తగా వచ్చిన వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ 1015% డివిడెండ్ అని మీరు చూసిన వెంటనే మీకేం అర్థం అవ్వాలంటే ఆ స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ మీద 1015% ఇస్తున్నారన్నమాట. ఒక్కొక్కసారి 100% అన్నారనుకోండి, లెట్స్ సే ఆ స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ ₹10 ఉన్నట్టయితే మీకు ₹10 డివిడెండ్ వస్తున్నట్టు. అదే 50% డివిడెండ్ అంటే ఫేస్ వాల్యూ ₹10లో ఉంటే మీకు ₹5 డివిడెండ్ వస్తున్నట్టు అన్నమాట. మీరు అలా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్ డివిడెండ్ డేట్ అని ఉన్నది కదా! ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే ఏంటంటే సింపుల్‌గా మనకి ఈ డేట్ కన్నా ముందు మనం ఆ స్టాక్‌ని కొని ఉండాలన్నమాట. ఈ డేట్ కన్నా ముందు కొనకపోతే మనకు ఆ డివిడెండ్ రాదు. గుర్తుంచుకోండి, నెక్స్ట్ టైం మీరు ఏదైనా స్టాక్‌ని కొనేటప్పుడు ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ కన్నా మీరు ఒక్కరోజు ముందు స్టాక్ కొన్నట్టయితేనే మీకు డివిడెండ్ వస్తది. అదే ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ రోజు కానీ, ఆ డేట్ తర్వాత కానీ కొన్నా కూడా మీకు డివిడెండ్ రాదు. ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ కన్నా ఒకరోజు ముందు మీరు ఈ స్టాక్‌ని కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, చాలామంది మార్కెట్‌లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, బేసికల్లీ ఏదైనా కంపెనీ డివిడెండ్ ఇస్తుందని చెప్పి న్యూస్ ఎప్పుడైతే వస్తదో వెంటనే ఆ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే బికాజ్ ఆ డివిడెండ్‌తోని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పి. బట్ యాక్చువల్లీ మీకు అలాంటి అడ్వాంటేజ్ ఏం రాదండి. ఎందుకంటే బికాజ్ ఆ కంపెనీ ఎప్పుడైతే డివిడెండ్‌ని మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తదో అప్పుడు ఆ షేర్ ప్రైస్ కూడా పడిపోతుందన్నమాట. ఎంతైతే డివిడెండ్ అనౌన్స్ చేశారో. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ₹200 షేర్ ఉన్నది. వాళ్ళు ₹10 డివిడెండ్ అనౌన్స్ చేశారనుకోండి, షేర్ ప్రైస్ ₹200 నుంచి 190కి వచ్చేస్తది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ నుంచి మీకు ఆ ₹10 మళ్ళీ వెనక్కి వస్తాయన్నమాట. సో, ఇలా డివిడెండ్ ఇస్తున్నారని చెప్పి కంగారు పడి డివిడెండ్స్ కోసం అయితే మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ నేర్చుకుందాం, బోనస్. బోనస్ అంటే ఏంటంటే బేసికల్లీ కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే కంపెనీ ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో ఆ జనరేట్ చేసిన ప్రాఫిట్‌లో కొంచెం పార్ట్‌ని డివిడెండ్ రూపంలో పే చేస్తుంటది. మిగిలిన ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్‌ని ఫ్యూచర్ నీడ్స్ కోసం పక్కన పెడుతూ ఉంటారన్నమాట.
అలా పక్కన పెట్టగా అది క్యాష్ చాలా అక్యుములేట్ అయిపోద్ది. అలా అక్యుములేట్ అయినప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే బోనస్ డిక్లేర్ చేస్తుంటాయి. ఈ బోనస్ డిక్లేర్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి 1:1 బోనస్ కానీ, లేకపోతే 1:2 బోనస్ అని కానీ అనౌన్స్ చేస్తుంటారన్నమాట. సో అలాంటప్పుడు మన దగ్గర ఎన్నైతే షేర్స్ ఉంటాయో ఇంకొన్ని షేర్స్ యాడ్ అవుతాయి. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లెట్స్ సే బోనస్ ఏదైనా కంపెనీ డిక్లేర్ చేస్తున్నట్టయితే చాలామంది అనుకుంటారు ఫ్రీగా ఇంకొన్ని షేర్స్ వచ్చేస్తున్నాయి కదా, నేను బోనస్ అనౌన్స్ చేసే ముందు ఈ షేర్స్ కొన్నట్టయితే లెట్స్ సే 200 రూపీస్లో ట్రేడ్ అవుతుంది ఆ స్టాక్. 1:1 బోనస్ అనౌన్స్ చేశారనుకోండి, నేను ఈ స్టాక్ని కొన్నట్టయితే నా డబ్బులు డబుల్ అయిపోతాయి, అంటే నెక్స్ట్ 3-4 డేస్లో డబుల్ అయిపోతాయి అని చెప్పి ఆలోచిస్తుంటారు. అలా అవ్వదండి. బేసికలీ ఏమవుతుందంటే ఆ బోనస్ డేట్ రోజున ఆ స్టాక్ యొక్క వాల్యూ 1:1 అనౌన్స్ చేశారనుకోండి, ఆ రేషియో ఆధారంగా 200 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఏమవుతుందంటే 100 రూపీస్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బోనస్ రేషియో అని కనబడుతుంది కదా, ఇక్కడ 1:2 అని కనబడుతుంది కదా. 1:2 అంటే ఒక షేర్కి 2 షేర్లు కాదండి. ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో అక్కడ నెంబర్ ఇంపార్టెంట్ అన్నమాట. 2 షేర్లకి ఒక షేర్ వస్తున్నట్టు అన్నమాట. ఇక్కడ మీకు 1:1 అని కనబడుతుంది కదా, ఈ 1:1 అంటే ఏంటంటే ఒక షేర్ ఉన్నట్టయితే ఇంకో షేర్ బోనస్ ఇస్తున్నట్టు అన్నమాట. అలాగే ఇక్కడ ఎక్స్ బోనస్ డేట్ అని కనబడుతుంది కదా, ఈ ఎక్స్ బోనస్ డేట్ అంటే ఏంటంటే ఈ ఎక్స్ బోనస్ డేట్ కన్నా ముందు రోజు మనం ఈ స్టాక్ కొన్నట్టయితేనే ఈ బోనస్ షేర్స్కి మనం ఎలిజిబుల్ అయినట్టు. అదే ఎక్స్ బోనస్ డేట్ రోజు కానీ లేకపోతే ఆ డేట్ తర్వాత రోజు కానీ కొన్నట్టయితే మాత్రం మనకి బోనస్ షేర్స్ అనేవి రావు అన్నమాట. ఇది మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. మనం నెక్స్ట్ నేర్చుకోబోయే కాన్సెప్ట్ స్టాక్ స్ప్లిట్. ఈ స్టాక్ స్ప్లిట్ ఎందుకు చేస్తారంటే బేసికలీ స్టాక్ ప్రైస్ ఓవర్ ఏ పీరియడ్ పెరిగిపోతూ వెళ్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లెట్స్ సే ఎంఆర్ఎఫ్. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ స్టాక్ మనం చూసామనుకోండి 61,473 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సాధారణ రీటైల్ ఇన్వెస్టర్ ఈ షేర్ని కొనగలరా? కొనలేరు కదా. మీ దగ్గర 10,000, 20,000, 30,000 ఉన్నాయి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఒక స్టాక్ కూడా రాదు, అవునా? అదే మీ దగ్గర ఈవెన్ 62,000 ఉన్నా కూడా మీకు వచ్చేది ఒక స్టాకే అన్నమాట. అలాంటప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ ఇలాంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేయరన్నమాట. సో రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ కోసం కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం ఈ ఎంఆర్ఎఫ్ యొక్క ఫేస్ వాల్యూ చూసినట్టయితే 10 రూపీస్లో ఉంటుంది, 10 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కదా. వేరస్ ఐటీసీ ఇందాక మనం బ్యాక్ పేజ్కి వెళ్దాం. ఐటీసీ యొక్క ఫేస్ వాల్యూ చూసినట్టయితే 1 రూపీలో ట్రేడ్ అవుతుంటుంది. సో ఐటీసీ స్టాక్ని ఏం చేశారంటే స్ప్లిట్ చేశారన్నమాట. ఈ స్ప్లిట్ చేయడం వల్ల ఏం జరిగింది, ఆ స్టాక్ ప్రైస్ అన్నది తగ్గిందన్నమాట. ఇప్పుడు 10 ఫేస్ వాల్యూ నుంచి 1 ఫేస్ వాల్యూకి స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2,000 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ 200 రూపీస్కి పడిపోద్ది. కాకపోతే మీ దగ్గర 100 షేర్స్ ఉన్నట్టయితే అవి 1000 షేర్స్ అవుతాయి అన్నమాట. మీ దగ్గర షేర్స్ మల్టిప్లై అవుతాయి కానీ మీ వాల్యూ పెరగదు. ఎందుకంటే బికాజ్ స్టాక్ ప్రైస్ అంతే ఉంటుంది. స్టాక్ ప్రైస్ 2,000 రూపీస్ నుంచి 200 రూపీస్ పడిపోద్ది కాబట్టి. సో ఈ బోనస్ వల్ల కానీ స్ప్లిట్ వల్ల కానీ మీకు ఎటువంటి ఎడిషనల్ గెయిన్ అయితే ఇమీడియట్గా అయితే రాదు. ఓవర్ ఏ పీరియడ్ ఈ రీటైల్ పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి స్టాక్ యొక్క డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అలా మీరు లాంగ్ టర్మ్లో గెయిన్ అవ్వచ్చేమో, కానీ ఇమీడియట్గా బోనస్ ఇస్తున్నారు కదా అని చెప్పి చాలామంది నా డబ్బులు అయిపోతాయి అని చెప్పి కొంటుంటారు. అలాంటి పనులు చేయొద్దు. అలా ఏం జరగదు మార్కెట్లో. అలా జరిగేటట్టయితే అందరూ బోనస్ ఇచ్చే ముందు కొనేస్తుంటారు అన్నమాట. ఈ బోనస్ స్ప్లిట్ రెండు చూడడానికి ఒకలాగే కనబడతాయి కానీ ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ ఉన్నది. ఆ డిఫరెన్సే షేర్ క్యాపిటల్ అన్నమాట. బేసికలీ షేర్ స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుంది, ఫేస్ వాల్యూ స్ప్లిట్ అయిపోద్ది కాబట్టి షేర్ క్యాపిటల్ పెరగదు. వేరాస్ బోనస్ కేసులోని ఫేస్ వాల్యూ స్ప్లిట్ అవుతుంది కాబట్టి షేర్ క్యాపిటల్ పెరుగుతుంది. ఇది మీకు కొంచెం క్లియర్గా అర్థం అవడానికి నేను మిమ్మల్ని ఫస్ట్ పార్ట్ తీసుకెళ్తాను. ఫస్ట్ పార్ట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక కంపెనీని స్టార్ట్ చేయడానికి ఇద్దరు మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి కలిపి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారు. అందులో మిస్టర్ ఏ 60 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు, మిస్టర్ బి 40 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు అని అనుకున్నాం కదా. వాళ్ళు ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసిన ₹1,00,00,000 షేర్ క్యాపిటల్ అవుతుంది అన్నమాట. దాన్ని 10 రూపీస్తో డివైడ్ చేసాం కదా, అది ఫేస్ వాల్యూ అవుతుంది కదా. అది మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మాట్లాడుకున్నాం. ఈ 10 రూపీస్తో డివైడ్ చేసినప్పుడు ఎన్ని షేర్స్ వచ్చాయి, 10 లాక్ షేర్స్ వచ్చాయి కదా టోటల్గా కంపెనీవి. అందులోని మిస్టర్ ఏ 60 lakhs పెట్టాడు కాబట్టి ఆయనకి 6 lakh షేర్స్ అలాట్ అవుతాయి. మిస్టర్ బి 40 lakhs పెట్టాడు కాబట్టి ఆయనకి 4 lakh షేర్స్ అలాట్ అయ్యాయి, అవునా? సో ఇక్కడ వరకు ఇది ఫస్ట్ పార్ట్లో మనం మాట్లాడుకున్నాం. లెట్స్ సే ఈ కంపెనీ ఇప్పుడు 1:1 బోనస్ ఇచ్చింది అనుకుందాం. బోనస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఫార్ములాలోకి తీసుకెళ్ళి చూపిస్తాను. మన ఫేస్ వాల్యూని టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్తో మల్టిప్లై చేస్తే మనకి షేర్ క్యాపిటల్ వస్తుంది. వీళ్ళు ఇనీషియల్గా షేర్స్ని ఏ ఫేస్ వాల్యూతో స్ప్లిట్ చేశారు, 10 ఫేస్ వాల్యూతో స్ప్లిట్ చేశారు కదా. అందుకనే వీళ్ళకి 10 lakh షేర్స్ వచ్చాయి. 10 ఫేస్ వాల్యూ ఇంటూ 10 lakh షేర్స్. ఈ 10 రూపీస్ని 10 lakhsతో మల్టిప్లై చేస్తే మనకి వీళ్ళు పెట్టిన ఇనిషియల్ షేర్ క్యాపిటల్ ఎంత, ₹1,00,00,000 మనకి వాల్యూ వచ్చేస్తుంది. నౌ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ కంపెనీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన ప్రాఫిట్లో కొంచెం పార్ట్ని డివిడెండ్ రూపంలో వాళ్ళ షేర్ హోల్డర్స్కి పే చేస్తుంది అనుకుందాం. అండ్ మిగిలిన రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజర్వ్స్ పక్కన పెడుతున్నారు అన్నమాట ఫ్యూచర్ నీడ్స్ కోసం. ఆ రిజర్వ్స్ పెరిగి చాలా పెరిగిపోయాయి. సో పెరిగిపోయేసరికి వీళ్ళకి ఏమనిపించిందంటే
బోనస్ ఇద్దాం షేర్ హోల్డర్స్కి సో దట్ రివార్డ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు 1:1 బోనస్ అనౌన్స్ చేశారు. 1:1 బోనస్ అనౌన్స్ చేసినప్పుడు ఫేస్ వాల్యూ ఏమైనా మారుతుందా? మారుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్గానే ఉంటుంది. కానీ టోటల్ షేర్స్ ఎన్ని అవుతాయి? 20 lakh షేర్స్ అవుతాయి కదా, కరెక్ట్? నా ఈ 20 lakh షేర్స్ని 10 రూపీస్ ఫేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తే షేర్ క్యాపిటల్ ఎంత అవుతుంది? 2 crores అవుతుంది కదా, రైట్? ఇక్కడ మనకి ఫేస్ వాల్యూ చేంజ్ అవ్వలేదు, కానీ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ 20 lakhs అయ్యేసరికి షేర్ క్యాపిటల్ ఎంత అయింది? 2 crores అయింది కదా. సో ఇలా బోనస్ ఇచ్చినప్పుడు షేర్ క్యాపిటల్ చేంజ్ అవుతుంది. అదే స్ప్లిట్ కేసులో ఏమవుతుంది? బేసికల్ ఫేస్ వాల్యూ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ నుంచి 5 రూపీస్కి స్ప్లిట్ చేశారు అనుకోండి, అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న 10 lakh షేర్స్ 20 lakh షేర్స్ అవుతాయి. బట్ ఫేస్ వాల్యూ 5 రూపీస్గా ఉంటుంది కదా. 5 రూపీస్ ఇంటూ 20 lakhs చేసాం అనుకోండి, షేర్ క్యాపిటల్ ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది కదా. షేర్ క్యాపిటల్ పెరగదు కదా. ఇక్కడ బోనస్ కేసులో ఏం జరుగుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆ కంపెనీ ఏదైతే రిజర్వ్స్ పక్కన పెడుతూ వచ్చిందో ఆ రిజర్వ్స్లోంచి కొంచెం పార్ట్ని షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి షేర్ క్యాపిటల్ పెరుగుతుంది. వేరాస్ ఇక్కడ స్ప్లిట్ కేసులో ఏంటంటే అలా రిజర్వ్స్ ఏవి మూవ్ అవ్వవు, రిజర్వ్స్ అంతే ఉంటాయి, రిజర్వ్స్ ఏమి మూవ్ అవ్వవు అండ్ షేర్ క్యాపిటల్ కూడా పెరగదు. ఎందుకంటే బికాస్ షేర్ క్యాపిటల్ ఫార్ములా ప్రకారం ఫేస్ వాల్యూని మనం టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్తో మల్టిప్లై చేస్తే మనకి షేర్ క్యాపిటల్ వస్తుంది అనమాట. సో షేర్ క్యాపిటల్ ఎటువంటి చేంజ్ రాదు. ఈ ఒక్కటే మేజర్ డిఫరెన్స్ అనమాట బోనస్కి స్ప్లిట్కి మధ్యలోని. సో మనం ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేసాం, Q&A అండి. ఫస్ట్ 3 పార్ట్స్లోని చాలామంది బాగా ఆన్సర్ చేశారు. ఎవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మీ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకున్నారు అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఏ గుడ్ సైన్. ఈ పార్ట్లో నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ ఫార్ములా మీకు చూపించాను కదా, ఆ ప్రైస్ టు బుక్ వాల్యూ ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములాని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను ప్రైస్ టు బుక్ వాల్యూ ఫార్ములా చెప్పాను కదా, ప్రైస్ టు బుక్ వాల్యూ ఫార్ములా ఏంటి? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా ఆన్సర్ని మీరు షేర్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సారీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నేను సెకండ్ పార్ట్ వీడియోలోని నేను ఒక పర్సన్ 100 షేర్స్ ప్రతి ఐపీలో కొంటూ ఉన్నారు అండ్ అలా కొంటున్న వాటిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ని కూడా కొన్నారు. ఆ కొన్న షేర్స్తోని ఆయన పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, అలాగే ఇంటర్నేషనల్ టూర్కి వెళ్ళారు, రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేశారు అని చెప్పాను కదా. దాంట్లో ఒక చిన్న ఎర్రర్ ఉన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ విషయంకి వచ్చినట్టయితే 100 కాదండి 1400 షేర్స్ అన్నమాట. సో ఆ 1400 షేర్స్ ఎంత అయ్యాయి అన్నది నేను ఒక క్యాలిక్యులేషన్ని ఈ వీడియోలో షేర్ చేశాను. ఇక్కడ వస్తుంది కదా, ఈ వీడియోలో షేర్ చేశాను. మీరు ఒకవేళ చూడనట్టయితే, మీరు ఈ సిరీస్ని ఫాలో అవుతున్నట్టయితే మీరు ఆ వీడియో చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ సిరీస్ యొక్క కంప్లీట్ ప్లేలిస్ట్ని ఎండ్ కార్డ్లో ఉంచుతా అన్నాను కదా, ఇక్కడ ఎండ్ కార్డ్లో అది కూడా ఉంటుంది. అండ్ మీరు ఇదే మన మనీ పర్స్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఇక్కడ మన లోగో కనబడుతుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేయడం ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.